స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ సమయంలో సమస్తమును మీ స్వాధీనంలో ఉంచుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినపు మీ సన్నిధి సహవాసమును మాకు అనుగ్రహించండి. ఈ సమయాన్ని దీవించండి. మీ నామమునకే మహిమ తెచ్చుకోమని, మీ మాట చేత మమ్మల్ని దర్శించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓకే, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు చదువుదాం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరి నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి ఇక్కడ నీతిమంతుడు రక్షింపబడుట సులభమా దుర్లభమా అనే మాటతో ఇక్కడ ప్రారంభిస్తూ ఉన్నాడు. సో నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభమైతే మరి అవిధేయులైన వారు, దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? భక్తిహీనుల యొక్క గతి ఏమవును? పాపుల యొక్క గతి ఏమవును అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే ఒక నీతిమంతుడు రక్షింపబడుటయే దుర్లభమైతే అనే మాట మనం చూస్తున్నాం. అవిధేయులు అంటే దేవుని సువార్తకు అవిధేయులైనటువంటి వారు. నీతిమంతుడు అంటే నీతిని న్యాయమును అనుసరించి నడుచుకునేటువంటి వాడిని నీతిమంతుడు అని అంటాం. మరి పాపి అంటే ఆజ్ఞను అతిక్రమించిన వాడు పాపి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నీతిమంతులైన వారు రక్షణ పొందలేరా? నీతిమంతులైన వారు రక్షణ పొందుట సాధ్యమేనా లేదా అసాధ్యమా అనే మాట మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. సో కాబట్టి రక్షణ పొందిన వారిని కదా నీతిమంతులని అంటాం. మనం ఎవరిని నీతిమంతులు అంటాము? రక్షణ పొందిన వారిని మనము నీతిమంతులు అంటాం. సో కాబట్టి ఆ నీతిమంతులే రక్షింపబడుట దుర్లభమైతే ఇక పాపులు, భక్తిహీనులు, అవిధేయుల యొక్క గతి ఏమవుతుంది అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవుడు మనల్ని ఎలా రక్షించినాడు, ఎలా మనల్ని నీతిమంతులుగా చేసినాడు అనే మాట మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనిస్తాం. బైబిల్ మనకు మరి ఆ ఆధారం అయినది. బైబిల్ ద్వారానే మనకు సమాధానం అనేది మనకు దొరుకుతూ ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే అంట. సో రక్షణ అనేది ఎలా కలుగుతుంది? విశ్వాసము ద్వారా దేవుని కృపచేత మనకు రక్షణ కలుగుతుంది. అంటే ఒకటి మనం విశ్వసించాలి, రెండవది దేవుడు మన యందు కృప చూపించడం ద్వారా మనం రక్షింపబడుతున్నాం. అలా రక్షింపబడినటువంటి వ్యక్తి నీతిమంతుడై ఉంటున్నాడు. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుంది అంటే దేవుని యొక్క తీర్పు అట ఎక్కడ ఆరంభమవుతుంది? దేవుని తీర్పు ఎక్కడ ఆరంభమవుతుందంటే పాపుల దగ్గర దేవుని తీర్పు ఆరంభం కాదంట. ఎక్కడ ఆరంభమవుతుంది? నీతిమంతుల దగ్గరనే దేవుని యొక్క తీర్పు ఆరంభమవుతుంది. సరే, నీతిమంతుల దగ్గర దేవుని తీర్పు ఆరంభమవు కాలం వచ్చుతున్నది కదా. కాబట్టి దేవుని తీర్పు మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి యొక్క గతి ఏమవుతుంది అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. రక్షణ మనకు ఎలా కలుగుతుంది? మరొక లేఖన భాగం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషులు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. సో కాబట్టి యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. రక్షణ ఎలా కలుగుతుంది? ఆయన ప్రభువుని ఎవరైతే తన నోటితో ఒప్పుకుంటారో, ఆయన మృతులలో నుండి లేపబడినాడని ఎవరైతే హృదయంలో నమ్ముతారో వారికి రక్షణ కలుగుతుంది. ఈ రక్షణ ఫ్రీ అంటే ఉచితముగా విశ్వాసము ద్వారా కృపచేత మనకు రక్షణ కలుగుతుంది. సో నీతిమంతుడు రక్షింపబడుట సులభమా దుర్లభమా? చెప్పండి. నీతిమంతుడు రక్షింపబడుట సులభమా దుర్లభమా? చెప్పండి. సులభమా
దుర్లభమా? దుర్లభం. ఎందుకంటే మనం దేవుని యొక్క తీర్పుట ఎక్కడ ఆరంభమవుతుందంట? మరి నీతిమంతుడైన వాడు ఎవరు నీతిమంతులు అంటే నీతిగా నడుచుకోవడం కష్టమా ఈజీయా? చెప్పండి. నీతిగా నడుచుకోవడం కష్టమా ఈజీయా? కష్టం. అన్యాయంగా నడుచుకోవడం ఈజీ, మోసంతో నడుచుకోవడం ఈజీ, కానీ నీతిగా నడుచుకోవడం కష్టం. అందుకని దేవుని తీర్పు నీతిమంతుల దగ్గరనే ఆరంభం అవుతుంది. అందుకని నీతిమంతుడు రక్షింపబడుట సులభమా దుర్లభమా అంటే దుర్లభం అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తా ఉంది. మన పితరుడైన అబ్రహాముని మనం చూస్తాము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనిస్తే, మన పితరుడైన అబ్రహాము దేనిని బట్టి ఆయన నీతిమంతుడుగా తీర్చబడినాడు? విశ్వాసమును బట్టియా క్రియలను బట్టియా ఆయన నీతిమంతుడిగా తీర్చబడినాడు? అబ్రహాము, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసినని ఎడల క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు. హల్లెలూయా. సో కాబట్టి క్రియల మూలముగా ఏమవుతుందంటే మన విశ్వాసము పరిపూర్ణమవుతుంది. నాకు విశ్వాసం ఉంది అంటే అది క్రియారూపము దాల్చినప్పుడే పరిపూర్ణమవుతుంది. నీ విశ్వాసము క్రియారూపం ఎప్పుడైతే దాలుస్తుందో, దేవుని యందు నీకున్న నమ్మిక, దేవుని యందు నీకున్నటువంటి విశ్వాసము క్రియారూపం దాల్చాలి. క్రియారూపం అంటే నేను దేవుని నమ్ముచున్నాను అన్నప్పుడు ఆ దేవుని నమ్మిన యొక్క విశ్వాసం అంట నీ క్రియలలో చూపెట్టాలి. ఒకడు నాకు విశ్వాసం ఉంది అంటున్నాడు, క్రియలు లేవనుకో, క్రియలు లేని విశ్వాసం ఏమవుతుందంట? మృతము అంటారు. ఒకడు ఉద్యోగానికి వెళ్ళాడు అనుకో, ఫస్ట్ ఏముంటది? ఉద్యోగానికి వెళ్ళగానే ఏముంటది? ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత అతనికి ఏముంటది? ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు అనుకోండి, జాబ్ లో పెట్టుకున్నాక ఫస్ట్ ఏం చేస్తారు? అతనికి ట్రైనింగ్ ఇస్తారు. ఏ ఉద్యోగం అయినా సరే జాయిన్ అవ్వగానే దానికి సంబంధించిన ట్రైనింగ్ ఉంటుంది. ఇంటర్వ్యూలో పాస్ అవ్వగానే సరిపోదు. ఇంటర్వ్యూలో పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ట్రైనింగ్కి వెళ్తారు. దానికి సంబంధించిన ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ లో చాలా మంది తట్టుకోలేక వచ్చేస్తారు. కొంతమంది మిలిటరీ ట్రైనింగ్ పోయారనుకోండి, చాలా మంది పారిపోయి వచ్చేస్తారంట. ఎందుకంటే అది చాలా కష్టంగా ఉంటుంది. ఆ ట్రైనింగ్ లో నిలబడ్డోడే తర్వాత ఒక పొజిషన్ కి వస్తాడు. ఆ ట్రైనింగ్ లో నిలబడ్డోడే ఏమంటారు? జీతము ఎత్తుతాడు. అలాగే విశ్వాసం అనేది, విశ్వాసము ద్వారా కృపచేత మనం రక్షింపబడ్డాము. అయితే క్రియారూపంలోనికి నీ విశ్వాసం వచ్చినప్పుడే నీవు పరిపూర్ణుడవుతావు. అబ్రహాము ఎప్పుడు తన యొక్క విశ్వాసం నీతిగా ఎంచబడింది అంటే తన కుమారుణ్ణి బలిపీఠం మీద అర్పించినప్పుడు అప్పుడు అన్నాడంట, అబ్రహామా ఇగో ఇందును బట్టి నీవు నాకు భయపడువాడవని తెలుస్తున్నది అని చెప్పి దేవుడు మాట్లాడతారు. సో కాబట్టి ఎప్పుడు అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడినాడు అంటే బలిపీఠం మీద తన కుమారుణ్ణి అర్పించినప్పుడు అతనికి ఉన్న విశ్వాసము బయలుపరచబడింది, అతనికి ఉన్నటువంటి విశ్వాసము పరిపూర్ణమైంది అనే మాట మనము చూస్తున్నాం. నీ విశ్వాసం పరిపూర్ణం అవ్వాలంటే నీవు దేవుని క్రియారూపంలోనికి ఏం చేయాలంట? దేవుని ప్రేమిస్తున్నావు అన్నది క్రియారూపంలోనికి రావాలి అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం చదివిన మాటలో నీతిమంతులైన వారు రక్షింపబడుట సులభమా దుర్లభమా అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సులభము కాదు, దుర్లభమే, అంటే చాలా కష్టంగా అది జరుగుతుంది అనే మాట మనం చూస్తాం. సో కాబట్టి ఇక్కడ మనం లూకా సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నవి. ఒక మనుషునికి అతనికి 100 గొర్రెలు ఉన్నాయి. మీరు ఈ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడలా అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాని 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం ఆయన వెళ్తూ ఉన్నాడు. వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషంతో తన భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులతో కలిసి
నాతో కూడా సంతోషించుడి అని నా గొర్రె దొరికినదని వారితో చెప్తున్నా కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు గొప్ప సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుతుంది. చెప్పండి, ఇక్కడ ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయి. ఒక గొర్రె తప్పిపోయింది. 99 గొర్రెలను ఎక్కడ వదిలిపెట్టాడంట? అరణ్యంలో వదిలిపెట్టాడు. వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రెను వెతికి 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 మొత్తానికి దొరికించుకున్నాడు. దాన్ని ఇంటికి తీసుకొని వచ్చి తప్పిపోయిన నా గొర్రె దొరికింది అని చెప్పి గొప్ప విందు చేశాడంట. తన స్నేహితులతో కలిసి సంతోషించాడంట. అని లాస్ట్ లో ఏమంటున్నాడంటే, మారు మనసు అక్కరలేని 99 గొర్రెల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుడు అధికమైన సంతోషాన్ని కలిగి ఉంటాడు. అంటే ఇప్పుడు ఈ 99 గొర్రెలకు ఏమక్కర్లేదంట? మారు మనసు అక్కర్లేదు. మారడానికి ఇష్టపడిన వారు రక్షింపబడుట దుర్లభము అంటున్నాడు దేవుడు. ఎవరు రక్షింపబడతారు అంటే మారేవారు, తను తాను చేంజ్ చేసుకునేవారు, ఎప్పటికప్పుడు మార్చుకునేవారు రక్షింపబడతారు. కాబట్టి నీతిమంతులు రక్షింపబడుట సులభమా దుర్లభమా అంటే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతులు అంటే మారడానికి ఇష్టపడని 99 మంది రక్షింపబడుట దుర్లభము అనే మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి మారడం అనేది, చేంజ్ అనేది మన లైఫ్ లో ఎప్పుడు జరుగుతూ ఉండాలి. నేర్చుకుంటూ ఉండాలి, మారుతూ ఉండాలి. ఒకప్పుడు కొన్ని మనకు తెలియదు, ఒకటి తెలిసినప్పుడు ఆ పాత ఆలోచన మార్చేసుకొని కొత్త దానిలోనికి మనము ఏం చేయాలంట? రావాలి. నువ్వు లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉండాలి. లైఫ్ లాంగ్ నీవు ఏమవ్వాలి? మారుతూ ఉండాలి. ఒకప్పుడు నీవు ఇలా మాట్లాడేవాడివి, ఇప్పుడు అలా మాట్లాడకూడదు. ఒకప్పుడు ఏమంటారు, ఇలాంటి వస్త్రములు ధరించేవాడివి, ఇప్పుడు ఒక అవగాహన వచ్చిన తర్వాత నీ వస్త్రములలో చేంజ్ వస్తుంది, నీ మాటలో చేంజ్ వస్తుంది, నీ ప్రవర్తనలో చేంజ్ వస్తుంది. కారణం, మారడం అనేది మానవుడు చేయవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక క్యారెక్టర్. ఎప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి, మాటలను చేంజ్ చేసుకుంటూ ఉండాలి, ప్రవర్తనను చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మారు మనసు అక్కరలేని వారు రక్షింపబడుట దుర్లభము అంటున్నాడు. మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవునికి అధికమైన సంతోషము కలుగుతా ఉంది అంట. నిన్ను నువ్వు మార్చుకుంటా ఉంటే దేవునికి అధికమైన సంతోషం కలుగుతుంది. అరణ్యంలో ఆ 99ని ఏం చేసినాడంట? విడిచిపెట్టినాడంట. అరణ్యంలో విడిచిపెట్టడం అంటే ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నశించిపోయారు. 6 లక్షల మంది ఐగుప్తు దేశంలో నుంచి ప్రయాణమై వారు వచ్చి ఎర్ర సముద్రాన్ని దాటిన వాళ్ళు. చదవండి మీరు సంఖ్యాకాండం 26వ అధ్యాయం 44వ వచనంలో మనం చూస్తాం. వారు సీను అరణ్యంలో, ఇశ్రాయేలీయులు నిశ్చయముగా అరణ్యంలో నశించిపోవద్దనే మాట మనం అక్కడ చూస్తాం. వారు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చారు, పస్కా పశువుని తిని వచ్చారు, ఐగుప్తు దేశం నుంచి విడుదలై వచ్చారు, మారా నీళ్లు మధురముగా మార్చారు, 40 సంవత్సరాలు పరలోకపు మన్నాను వాళ్ళు తిన్నారు. కానీ వాళ్ళు ఏమైపోయారంట? దేవునికి ఇష్టముగా ఉండకపోవటం వలన వారు అరణ్యంలో ఏమయ్యారు? నశించిపోయారు అనే మాట మనం ఇక్కడ చూస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో వారు ఏమైపోయారంట? సంహరింపబడ్డారు. ఎవరు వీళ్ళు? ఆ 99 మంది వలె అరణ్యంలో విడవబడిన వారు, ఇశ్రాయేలు ప్రజలు, ఎర్ర సముద్రాన్ని దాటిన వారు, పస్కా పశువులు తిన్నవారు, గొర్రెపిల్ల రక్తం కింది నుంచి వచ్చిన వారు, 40 సంవత్సరాలు దేవుని మన్నాను భుజించిన వారు, బండలో నుంచి వచ్చిన నీళ్లు త్రాగిన వారు, మారా నీళ్లను మధురముగా మార్చిన వారు. కానీ వీళ్ళు ఏమైపోయారంట? అరణ్యంలో దేవునికి ఇష్టముగా ఉండకపోవటం వలన ఏమైపోయారు? నశించిపోయారు. ఆ అరణ్యంలో 99 గొర్రెలు ఎట్లా అయితే విడవబడినాయో అలాగన వీళ్ళు కూడా అరణ్యంలో ఏమైపోయారంట? నశించిపోయారు. కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, మారు మనస్సు అక్కరలేని వారు రక్షింపబడుట దుర్లభం. అంటే మారడానికి ఇష్టపడిన వారందరూ కూడా ఏమైపోతారంట? వారు రక్షింపబడరు అనే మాట మనం ఇక్కడ చూస్తా ఉంటాం. దేవుడు ఏం కోరుతున్నాడు అంటే అందరూ రక్షింపబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందరూ మారు మనసు పొందాలని ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు అనే మాట కూడా మనం చూస్తాం. అందరూ రక్షింపబడాలని దేవుడు అట ఆలస్యం చేస్తున్నాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు, కానీ
ఎవరనూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు ఆయన మీ ఎడల దీర్ఘ శాంతము కలిగి ఉన్నాడట. దేవుడేమో అందరూ రక్షింపబడాలని, ఎవరు నశించొద్దని ఆలోచన చేస్తా ఉన్నాడు. మనమేమో రక్షింపబడడం కోసం ఆలోచన చేస్తా ఉన్నాం, మారు మనసు పొందడం కోసం ఆలోచన చేస్తా ఉంటామంట. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే 99 మంది మారు మనసు అక్కర లేని వారు రక్షింపబడుట దుర్లభము అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఇది ఒకటి. రెండవ పాయింట్ మనం గమనిస్తే లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం నుంచి మనం చదివితే, అక్కడ ఒక మనుషుడు ఎరికో నుంచి యెరూషలేము నుంచి ఎరికో పట్టణానికి దిగి వెలుచు ఉన్నాడు. దొంగల చేత కొట్టబడినాడు. అయితే ఆ దొంగల చేత కొట్టబడినటువంటి ఆ మనిషిని వద్దకు ఒక యాజకుడు వచ్చాడంట. ఆ దారిలో అతన్ని చూసి పక్కగా తొలగిపోయాడు. రెండవ మనుషుడు వచ్చాడు, ఇతడు కొరప్రాణంతో కొట్టబడి ఉన్నాడు. లేవీయుడు అనే ఒక మనుషుడు వచ్చాడు, అతన్ని చూశాడు, అతనికి సహాయం చేయకుండా పక్క నుంచి తొలగిపోయాడు. అయితే మూడవ వాడు వచ్చాడు, సమరయుడు వచ్చాడు. సమరయుడు వచ్చి ఆ మనుషుని చూసి అతని మీద జాలిపడి అతని దగ్గరికి వెళ్ళి అతని కట్లు కట్టి అతన్ని తీసుకొని వెళ్ళి పూటకూల ఇంటి వాళ్ళ దగ్గర పెట్టి అతని యోగక్షేమాలను చూసినాడంట. కాబట్టి ఇక్కడ మనకు కనబడే విషయం ఏంటంటే, ఒక యాజకుడు వచ్చాడు, ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, కానీ ఎవరు అతనికి సహాయం చేయలేదు. యాజకుడు ఎవరు? నీతిమంతుడు. లేవీయుడు ఎవరు? నీతిమంతుడు. కానీ ఒక సమరయునికి ఉన్నటువంటి వాక్య ప్రత్యక్షత ఈ యాజకునికి లేవీయునికి లేకపోవటం వలన దేవుని వాక్య ప్రత్యక్షత లేని వారు రక్షింపబడుట దుర్లభము. మొదటిది ఏం చూసాము అంటే, మారడానికి ఇష్టపడని వారు రక్షింపబడుట దుర్లభం. రెండోది, దేవుని వాక్య ప్రత్యక్షత లేని వారు రక్షింపబడుట దుర్లభం అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయం ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేది ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయం. ఒకడు దొంగల చేత కొట్టబడి కొర ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే ఒక యాజకుడు, దేవుని వాక్యానుసారంగా నడుచుకునే ఒక యాజకుడు వచ్చి చూశాడు. ఏం చేయాలి ఇప్పుడు అతడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలంటే కొర ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వారికి ఏం చేయాలి? వీళ్ళు సహాయం చేయాలి. యాజకుడు ఒక నీతిమంతుడు, లేవీయుడు ఒక నీతిమంతుడు, కానీ అతనికి సహాయము చేయలేకపోయాడు. నువ్వు యాజకుడవే, నువ్వు నీతిమంతుడవే, కానీ పొరుగు వారికి సహాయం చేయాలనేటువంటి వాక్య ప్రత్యక్షత నీకు లేనందున నీవు రక్షింపబడుట దుర్లభం అని చెప్పి దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఒకరికి సహాయం చేయాలన్నా, పరిచర్య చేయాలన్నా, దేవుని ప్రేమ మనల్ని బలవంత పెట్టిన కొలది మనము ఏం చేయాలంట? సహాయము చేయాలి, పరిచర్య చేయాలి. పరిచర్య చేసినప్పుడు నేను చేస్తున్నాను కదా, నన్ను ఎవరైనా చూస్తున్నారా, నన్ను ఎవరైనా గుర్తిస్తున్నారా అని ఇతరుల యొక్క గుర్తింపు కోసం చేసేది పరిచర్య కాదు. హల్లెలూయా. ఇతరుల గుర్తింపు కోసం చేసేది కాదు, కానీ దేవుని ప్రేమ మనల్ని బలవంత పెట్టిన కొలది చేసే దానినే పరిచర్య అంటారు. దేవుడు నిన్ను బలవంత పెట్టిన కొలది దేవుని పని నువ్వు ఏం చేయాలంట? చేయాలి. దేవుని పని ఎందుకు చేయాలి? దేవుని పని దేని కోసం చేయాలి? గుర్తింపు కోసం చేసేది కాదు, కానీ దేవుని ప్రేమ మనల్ని బలవంత పెట్టిన కొలది మనం చేసేది. అందుకనే వాక్య ప్రత్యక్షత లేని వారు రక్షింపబడుట దుర్లభం, కష్టం. మారడానికి ఇష్టపడని నీతిమంతులు రక్షింపబడుట దుర్లభం అంటాడు. నీతిమంతులే కానీ మారడానికి ఇష్టము లేదు. నీతిమంతులే కానీ దేవుని వాక్య ప్రత్యక్షత లేదు. ప్రధానమైన ప్రత్యక్షత ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఇక మూడో విషయాన్ని మనం గమనిస్తే, ఎవరు రక్షింపబడట కష్టం, ఎవరు రక్షింపబడట దుర్లభము అంటే, ఆత్మ సంబంధమైన సహవాసం లేని వారు రక్షింపబడుట దుర్లభం అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఆత్మ సంబంధమైన సహవాసం లేని వారు రక్షింపబడుట దుర్లభం అనే మాట మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యం చదవండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో మనకు మరి నీతిమంతుడైన లోతు కనబడుతా ఉన్నాడు. లోతు ఎవరంట? నీతిమంతుడే కానీ అతడు ఏం కాలేదట? రక్షింపబడుట దుర్లభం అంటారు. చదవండి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గుల కామ వికారమైన సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్నటువంటి లోతు అట, అక్కడ ఉన్నటువంటి దుర్మార్గుల యొక్క కామ వికారము వలన వారి నడవడి చేత
బహుగా బాధపడినటువంటి నీతిమంతుడగు లోతును దేవుడు తప్పించాను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం అండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. సో కాబట్టి లోతు నీతిమంతుడే, కానీ ఎక్కడున్నాడట? దుర్మార్గుల మధ్యలో ఉన్నాడు, అనీతిమంతుల మధ్యలో ఉన్నాడు, వ్యభిచారుల మధ్యలో ఉన్నాడు. కాబట్టి దినదినము వారి యొక్క ఏమంటారు దుర్మార్గత వలన, వారి చెడు ప్రవర్తన వలన నీతి గల తన మనస్సునట ఏం చేస్తున్నాడట? నొప్పించుకొనుచు బహుగా బాధపడుతూ ఉన్నాడట. ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్నటువంటి లోతుకు మనం చూస్తాము. తన నీతి గల తన మనస్సు వారి దుర్మార్గతను చూసి ఏం చేస్తున్నాడట? నొచ్చుకుంటున్నాడు, హృదయంలో బాధపడుతున్నాడు, హృదయంలో అంటున్నాడు. అందుకనే నీతిమంతుల మధ్యలో ఒక పాపి జీవించవచ్చు, కానీ పాపుల మధ్యలో ఒక నీతిమంతుడు జీవించలేడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సొదొమ గొమొర్రాల యొక్క దుర్మార్గతను చూసి లోతు అట ఏం చేస్తున్నాడు? తన హృదయంలో నొచ్చుకున్నాడు. లోతుకు ఏం లేదు అంటే ఆత్మ సంబంధమైన సహవాసము లేదు. ఒకడే ఉన్నాడు, తన ఫ్యామిలీ ఒకటే ఉంది. అబ్రహాము లేడు, తన యొక్క బంధువులు లేరు, తనలాగా విశ్వసించే వారు ఎవరు లేరు. కాబట్టి ఆత్మీయ సహవాసం లేనివాడు, ఆత్మ సంబంధమైన సహవాసం లేనివాడు రక్షింపబడుట దుర్లభము అంటున్నాడు. మొదటిది ఏంటి? మారు మనసు అక్కర లేనివాడు రక్షింపబడుట దుర్లభం. 99 మారు మనసు పొందడానికి ఇష్టపడని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయంలో దేవుడు ఎక్కువ సంతోషపడతాడు అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి మారడానికి ఇష్టపడిన వారు రక్షింపబడ్డ దుర్లభం, దేవుని వాక్య ప్రత్యక్షత లేని వారు రక్షింపబడ్డ దుర్లభం, తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి సహవాసం లేని వారు రక్షింపబడ్డ దుర్లభం అనే మాట మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇక 4వది మనం చూస్తే లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ప్రార్థన చేయటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఇక్కడ ఇద్దరు మనుషులు మనకు కనబడతారు. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి. పరిసయ్యుడు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నిలవబడి, దేవా, నేను చోరుల వలెనైనను, వ్యభిచారుల వలెనైనను, ఇతర మనుషుల వలె నేను లేను, ఈ సుంకరి వలెను నేను లేను అని చెప్పి అతడు దేవునికి కృతజ్ఞత తెలియపరుస్తా ఉన్నాడట. నేను వారములకు 2 సార్లు ఉపవాసం ఉంటాను, నా యొక్క దశమ భాగంలో 10వ వంతు నేను ఇస్తాను అని చెప్పి దేవునికి తనను తాను తన యొక్క నీతిని ఏం చేస్తున్నాడట? కనపరుచుకుంటున్నాడు, చెప్పుకుంటున్నాడు. ఎలా చెప్పుకుంటున్నాడట? తనలో తాను ప్రార్థించుచుండెను అంటాడు. అంటే ఎవరికి వినబడతలేదు, తనకు తాను చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ సుంకరి ప్రార్థన ఎలా చేస్తున్నాడు? మీరు 13వ వచనం చదవండి. 18వ అధ్యాయం 13వ వచనం. సుంకరి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచుండెను, దేవా, పాపినైన నన్ను కనికరించుము అని. ఎలా ప్రార్థన చేస్తున్నాడట? రొమ్ము కట్టుకొనుచు బిగ్గరగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. మరి పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడట? తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడట. రొమ్ము కట్టుకొని చేసే ప్రార్థన. పరిసయ్యుడేమో తనకంటే తక్కువ వారితో పోల్చుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. నేను వాళ్ళలాగా లేను, నేను వీళ్ళలాగా లేను, నేను వాడిలాగా లేను అని ఆత్మ సంబంధమైన గర్వంతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరు? పరిసయ్యుడు. ఆత్మ సంబంధమైన అతిశయంతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. సరే, ఆత్మ సంబంధమైన గర్వము, ఆత్మ సంబంధమైన అతిశయము కలిగిన నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభం. ఆ పరిసయ్యుడు నీతిమంతుడే, దొంగలాగా లేడు, వ్యభిచారులాగా లేడు, లేకపోతే సుంకరులాగా లేడు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు, దశమ భాగం ఇస్తున్నాడు, నీతిమంతుడే. కానీ ఏముందంటే ఈయనకి గర్వం ఉంది. తనకంటే తక్కువ వారిని చూసి గర్వపడుతున్నాడు, తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని చూసి అతిశయపడుతున్నాడు. అలా గర్వపడేవారు, అతిశయపడే నీతిమంతులు రక్షింపబడుట దుర్లభం. హల్లెలూయా. ఎవరితో పోల్చుకోవాలి? నీకంటే తక్కువ వారితో పోల్చుకొని నువ్వు గర్వపడద్దు. ఒకవేళ మనం పోల్చుకోవాలి అనుకుంటే మనం దేవునితోనే పోల్చుకోవాలంట. నువ్వు దేవునితో చూసుకుంటే, ఎందుకంటే నువ్వు దేవుని పోలిక, నువ్వు దేవుని స్వరూపం, నువ్వు దేవుని యొక్క స్వరూపంలో నువ్వు చేయబడ్డావు.
కాబట్టి దేవుని పోలిక నాలో వచ్చిందా అని చెప్పి దేవునితో మనం చూసుకుంటే ఈ సుంకరిలాగా మనం అనకుండా ఉండలేము అంట. సుంకరి ఏమంటున్నాడు? రొమ్ము కట్టుకొనొచ్చు, దేవా నేను పాపిని, నన్ను కరుణించము అని చెప్పి ప్రార్థన చేస్తాను. దేవునితో పోల్చుకుంటే అంట, దేవా నేను పాపిని అని అనకుండా ఉండలేము అంట. మనుషులతో నువ్వు పోల్చుకుంటే, నీకంటే తక్కువ వారితో పోల్చుకుంటే నీకేమొస్తుంది? గర్వం వస్తుంది, అతిశయం వస్తుంది. అలా గర్వపడేవారు రక్షింపబడట దుర్లభం. కాబట్టి మనం ఎవరితో పోల్చుకోవాలి? దేవునితో పోల్చుకోవాలి. దేవునితో మనల్ని మనము పోల్చుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అంటాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తానే దేవునికి అర్పణ అర్పించుకొనెను. కాబట్టి మనం ఎవరితో పోల్చుకోవాలి? దేవునితో పోల్చుకోవాలి. దేవునితో పోల్చుకుంటే దేవా నేను పాపిని అనకుండా మనం ఉండలేము అంట. అందుకని ఆ సుందరి రొమ్ము కట్టుకొనొచ్చు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. సో మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే దేవుని వాక్యంలో ఉంది, సామెతల గ్రంథంలో ఉంటుంది, ధర్మశాస్త్రము వినబడకుండా తన చెవిని తొలగించుకుని వారి ప్రార్థన నాకు హేయము అంటాడు. అంటే వాక్యము వినబడకుండా ఎవరైతే తమ చెవిని తొలగించుకుంటారో అలాంటి వారు చేసే ప్రార్థన దేవునికి హేయము అంటున్నాడు. కాబట్టి దేవునికి మన ప్రార్థన వినబడాలి అంటే మనం దేవుని వాక్యమును వినాలి, ధర్మశాస్త్రమును వినాలి, ధర్మశాస్త్రం చెప్పే ఆ ఉపదేశాన్ని మనం వినాలి. ఉపదేశం విన్న వాళ్ళ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. హల్లెలూయా. సో కాబట్టి దేవుని అంటే మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మనం ఒకటి దేవునితో పోల్చుకోవాలి, రెండోది దేవుని ఉపదేశాన్ని మనము వినాలి. అలా విని చేసేటువంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మరొక లేఖన భాగం చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో ఐదవ విషయాన్ని మనం గమనిస్తాం. అక్కడ ఒకటి, మనం మారడానికి ఇష్టపడని వారు రక్షింపబడట దుర్లభం, వాక్య ప్రత్యక్షత లేని వారు రక్షింపబడట దుర్లభం, తర్వాత ఆత్మ సంబంధమైన సహవాసం లేని వారు రక్షింపబడట దుర్లభం, ఆత్మ సంబంధమైన గర్వం కలిగిన వారు రక్షింపబడట దుర్లభం, తర్వాత ఆజ్ఞలన్నీ అనుసరించిన నీతిమంతుడే కానీ ఒకటి కొదువగా ఉంది అంటాడు. అదే మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి. ఆయన బయలుదేరి మార్గంలో పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని సద్బోధకుడ నిత్యజీవమునకు వారసునకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఏలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవరన్నా సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చుకొనవద్దు, మీ తల్లిదండ్రులను సన్మానింపము అనే ఆజ్ఞలు మీకు తెలియదు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉండినని చెప్పాను. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువగా ఉన్నది, నీవు వెళ్ళి నీవు కలిగి ఉన్న అన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. సరే, ఇక్కడ ఒక యవనస్తుడు యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన అడుగుతా ఉన్నాడు, నిత్య జీవమును పొందుటకు నేనేమి చేయవలను? నిత్య జీవాన్ని పొందాలంటే నేనేం చేయాలయ్యా అని అన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? నువ్వు వెళ్ళి దేవుని ఆజ్ఞలు పాటించు, నరహత్య చేయకు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్షి పలకవద్దు, పొరుగు వారిని ఆశించవద్దు, పొరుగు వారిని మోసపుచ్చవద్దు అని చెప్పి ఈ ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఇవి అనుసరిస్తే నీకు నిత్య జీవం దొరుకుతుంది పో అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఇవన్నీ నేను బాల్యం నుండే అనుసరిస్తున్నాను అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, అయితే నీకు ఒకటి కొదువగా ఉన్నది. ఏంటి ఆ కొదువ? నీకున్నవన్నీ అమ్మి నన్ను వెంబడించుము, నేను నిన్ను చూసుకుంటా అనగానే అతడు ఏమయ్యాడుగా? ముఖము చిన్నగుచ్చుకొని వెళ్ళిపోయింది. ఎందుకు? అతడు మిగుల ఆస్తి గలవాడు. నీ పోషణ నీ ధనం అనుకుంటున్నావు, నీ ధనం మీద ఆధారపడుతున్నావు. ధనమే నీకు విగ్రహములాగా ఉంది. నీ ధనమే. ఎవడనో ఇద్దరికి దాసుడుగా ఉండనేడు. నా ఆజ్ఞలన్నీ పాటించను, నాకు దాసుడు అయ్యిండు అని అంటే, నేను బాల్యం నుండి పాటిస్తున్నా అన్నావు. అయితే నీకు ఒకటి కొదవగా ఉంది, నీ ధనం అమ్మి నన్ను వెంబడించు అంటే అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ అతడు నీతిమంతుడే, దేవుని ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్నాడు. కానీ అతనికి ఒకటి కొదవగా ఉంది. ఒకటి కొదవగా ఉంది. ఏంటి ఆ కొదవ అంటే,
దేవునికి దాసుడు అవ్వలేకపోతున్నాడు. ఆజ్ఞలు పాటిస్తున్నాడు కానీ ఏమవుతున్నాడట? దేవునికి దాసుడు అవ్వట్లేదు. ఎందుకంటే ఒక మనుష్యుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒక మనుష్యుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఎవరికో ఒకరికే దాసుడుగా ఉండగలడు. చదవండి మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయము లేకపోతే 6వ అధ్యాయం 24వ వచనం. 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడనో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించును, ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా ఉండి ఇంకొకరి పక్షముగా తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ముఖము చిన్నపుచ్చుకొని వెళ్ళినాడు. కారణం ఏంటి? అతడు తన ధనమునకు దాసుడై ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఏమైనాడట? సిరికి దాసుడుగా ఉన్నాడు. సిరికి దాసుడుగా ఉన్నవాడు దేవునికి దాసుడుగా ఉండనేరడు. అపోస్తలులు దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు ఆ పుట్టుకతో కుంటివాడు ఒకడు వారికి కనబడ్డప్పుడు అతడు వారిని చేయి చాపి భిక్షం అడుక్కుంటున్నాడు. అడిగితే అప్పుడు పేతురు ఏమంటాడు తెలుసా? మా యొద్ద వెండి బంగారములు లేవు, మా యొద్ద ఉన్నదే నేను మీకు ఇస్తున్నాను, యేసు నామమున లేచి నడువు అని చెప్పి అతను చేయి పట్టుకొని లాగాడంట. అతడు దిగ్గున లేచి నడిచెను. ఇది 3వ అధ్యాయం అపోస్తల కార్యంలో మనం చూస్తాం. అపోస్తలుల యొక్క ఏం లేవంట? వెండి బంగారాలు లేవు, కానీ యేసు నామమున ఒకడు లేచి నడుస్తాడనే ప్రత్యక్షత వారికి ఉన్నది. యేసయ్య నామమున ఒకడు లేస్తాడనే ప్రత్యక్షతల ధనము వారికి ఉన్నది. వెండి బంగారాలు లేవు, కానీ ఏ ధనం ఉంది అట? ప్రత్యక్షతల ధనము వారికి ఉన్నది. అందుకని 4వ అధ్యాయానికి వచ్చేసరికి మనం చూస్తాం అపోస్తల కార్యంలో 4వ అధ్యాయంలో సంఘమంతా కూడా వారి స్థిర ఆస్తులను అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టిరి అనే మాట 4వ అధ్యాయం 34వ వచనం. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తాం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఎక్కడ పెట్టారంట? అపోస్తలుల యొక్క పాదముల యొద్ద పెట్టిరి అంటాడు. చేతికి వచ్చుగా, చేతికి ఎక్కడ పెట్టారంట? పాదముల యొద్ద పెట్టారంట. ఆత్మల భారము కలిగి పనిచేసే వారి పాదముల యొద్దకు ధనం వస్తుంది అంట. ధనం ఎక్కడికి వస్తుందట? నీ పాదాల యొద్దకు ధనం రావాలి, నీ పాదముల యొద్దకు ధనం రావాలి అంటే నువ్వేం చేయాలంట? భారంతో పనిచేయాలి, ఆత్మల భారంతో పనిచేయాలి అన్నమాట మనం చూస్తాం. ఇంకా ఏమంటారంటే ప్రతి ఆర్థిక సంబంధమైన సమస్యలకు సొల్యూషన్ ఏంటి అంటే దేవుని పని చేయుట. నువ్వు దేవుని పని చేస్తే నీ ఆర్థిక సమస్యలకు సొల్యూషన్ దొరుకుతుంది. వారి దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ దేవుడు వారికి ఇచ్చిన యేసు నామమున అద్భుతములు చేస్తూ వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఐశ్వర్యం అంతా ఎక్కడికి వచ్చిందంట? అపోస్తలుల పాదముల యొద్దకు వచ్చింది. నువ్వు దేవుని పని చేస్తూ ఉంటే ధనము నీ దగ్గరికి వస్తుంది. మనం దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తే ధనము మనకు దూరం అవుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మల భారముతో పనిచేసే వారి యొద్దకు, వారి పాదముల యొద్దకు డబ్బు వస్తుంది, ధనం వస్తుంది అనే మాట మనం చూస్తున్నాం. సో కనుక ఇతడు దేవుని ప్రేమిస్తున్నాడు, ఆజ్ఞలు అనుసరిస్తున్నాడు, కానీ ఎవరికి దాసుడై ఉన్నాడట? సిరికి దాసుడు. అతని హృదయంలో రహస్యముగా సిరికి దాసుడై ఉన్నాడు అంటాడు. రహస్య పాపములు కొన్ని మనకి పోయిన వారం పోర్షన్లో మనకు కొన్ని కనబడతాయి. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయంలో మనం చూస్తాం. రహస్య పాపములు శాపగ్రస్తమైనవి అనే మాట మనం చూస్తాం. చదవండి ఆ మాట 27వ అధ్యాయం 15వ వచనం నుండి. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 15వ వచనం నుండి. మరచిన విగ్రహములే గాని పోత విగ్రహములే గాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడు ఇశ్రాయేలులందరితోనూ చెప్పి ఆమేన్ అనెను. తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన పొరుగు వారి సరిహద్దు రాయులను తీసివేయవాడు శాపగ్రస్తుడు. ప్రజలందరూ ఆమేన్ అనవలెను. గుడ్డివానిని త్రోవ తప్పించువాడు శాపగ్రస్తుడు. ప్రజలందరూ ఆమేన్ అనవలెను.
తండ్రి లేని వానికి గాని దూరానికి గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడు. ప్రజలందరూ ఆమేన్ అనాలి. తన తండ్రి భార్యతో క్షేమించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు శాపగ్రస్తుడు కనుక వాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఏ జంతువుతో నిన్ను క్షేమించిన వాడు శాపగ్రస్తుడు. ఇవన్నీ కూడా రహస్య పాపములు, ఇవన్నీ రహస్యంగా చేసేటువంటి పాపం. సో కాబట్టి ఆ రహస్య పాపములు ఏం చేసేట మనల్ని శాపగ్రస్తులను చేస్తాయి అనే మాట మనం చూస్తూ ఉంటాం. సో కనుక ఆ మనుషుడు మిగుల ఆస్తి గలవాడు, అతని హృదయం ఎక్కడ ఉందంట? ధనం మీద ఉంది. అతను చేసేవన్నీ ఏమో దేవుని పనులు చేస్తూ ఉన్నాడు, దేవుని ప్రేమిస్తున్నాడు, దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాడు, కానీ అతని హృదయం ఎక్కడుంది? సిరి మీద ఉంది. కాబట్టి అతడు ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళినట్లుగా మనము చూస్తాం. మనము మరొక ఉపమానంలో కూడా, విత్తువాని ఉపమానంలో కూడా చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనంలో, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు ఐహిక విచారములు, ధన మోసము అనే మాట మనం చూస్తాం. ధన మోసములో, ధన మోహములో, ధన భోగములో 3 సువార్తలలో 3 భాగాలుగా రాయబడి ఉంది. ముండ్ల పొదలలో పడిన విత్తనము వలె. ఎందుకు ఎదగది? దేవుని వాక్యం మన దగ్గరకు వస్తుంది, దేవుని వాక్యం మనలో విత్తబడుతుంది, మన హృదయాల్లో విత్తబడుతుంది, కానీ అది ఎందుకు ఫలించది, అది ఎందుకు ఎదగదు అంటే ఏముందంటే అందులో ఐహిక విచారములు, ధన మోసము. ఈ ఐహిక విచారములు, ధన మోసము ఉండడం వలన దేవుని వాక్యం మన లోపల ఏం చేయదట? ఫలించదు, ఎదగదు. హల్లెలూయా. కారణం ఏంటి అంటే ఈ ఐహిక విచారములు అనే ముండ్ల పొద దానిని అణిచివేస్తా ఉంది. ధన భోగము, ధన మోహము, ధన మోసము అనేవి ఆ విత్తనాన్ని ఏం చేస్తాయి? ఆ వాక్య విత్తనాన్ని ఏం చేస్తున్నాయట? అణిచివేస్తా ఉన్నాయి. కాబట్టి ధనము ఏం చేస్తుందట? మనిషిని ఫలించకుండా చేస్తుంది, దేవుని వాక్యంలో ఎదగకుండా చేస్తుంది, ఆత్మ సంబంధంగా వర్ధిల్లకుండా చేస్తుంది. అందుకని అంటున్నాడు ఏమని అంటే, నీతిమంతుడే ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్నాడు, కానీ ఏంది? ఒకటి కొదవగా అతనికి ఉంది. ఆ కొదవ ఏంటి అంటే ధనమునకు దాసుడై ఉన్నాడు. దేవునికి దాసుడు అవ్వలేదు, ధనానికి దాసుడై ఉన్నాడు. కాబట్టి మిగుల ఆస్తి గలవాడు కనుక ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునే 5 విషయాలు నేను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మొదటిది ఏంటిది? మారడానికి ఇష్టపడని వారు రక్షింపబడుట దుర్లభం. నీతిమంతులే కానీ మారడానికి ఇష్టం లేదు. తర్వాత దేవుని పనిలో ఉన్నారు, యాజకుడిగా, లేవీయుడిగా చలామణి అవుతున్నారు, నీతిమంతులే, కానీ దేవుని వాక్య ప్రత్యక్షత లేదు, తన పొరుగు వానికి సహాయం చేయాలన్న ప్రత్యక్షత లేదు కనుక రక్షింపబడుట దుర్లభం. లోతు నీతిమంతుడే కానీ ఆత్మీయ సహవాసం లేదు కనుక రక్షింపబడుట దుర్లభం. హల్లెలూయా. సో పరిసయ్యుడు గంభీరంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దశమభాగం ఇస్తున్నాడు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు, కానీ అతనికి ఏముందట? తనకంటే తక్కువ వారితో పోల్చుకోవడం వల్ల ఆత్మ సంబంధమైన గర్వం ఉంది కనుక రక్షింపబడుట దుర్లభం. హల్లెలూయా. సో ఇక్కడ యవనస్తుడు బాల్యము నుండి దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాడు, దేవుని ప్రేమిస్తున్నాడు, దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు, కానీ అతనికి ఒకటి కొదవగా ఉన్నది. ఏంటి ఆ కొదవ? మిగుల ఆస్తి గలవాడు, దేవునికి దాసుడు అవ్వలేకపోయాడు. హల్లెలూయా. సో ఒకటి కొదవగా ఉంది. ఏంటి ఆ కొదవ అంటే దేవునికి దాసుడు అవ్వలేకపోయాడు. ఆజ్ఞలు అనుసరిస్తున్నాడు కానీ ఏమంటారు? దేవునికి దాసుడు అవ్వలేదు, సిరికి దాసుడు అయినాడు, ఆత్మల భారం లేనివాడు. కాబట్టి రక్షింపబడుట దుర్లభం అనే మాట మనం చూస్తాము. సో కనుక ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నటువంటి మనము ఇతరులను దేవుని వైపు తిప్పితే మన యొక్క అపరాధములు, పాపములన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? కప్పివేస్తాడు. ఏం చేస్తాడు? కప్పివేస్తాడు. సజీవమైన రాళ్ళ వలె దేవుని మందిరాలుగా మనం కట్టబడుతున్నాము. ఇతరుల రక్షణ కొరకి మనము సపోర్ట్ చేస్తే, ఇతరుల రక్షణ కొరకి సహకరిస్తే మన అపరాధములన్నీ కూడా ఏమైతాయంట? కప్పివేయబడతాయి అనే మాట మనం చూస్తూ ఉంటాం. సో కనుక నీతిమంతులే కానీ రక్షింపబడుట దుర్లభం అంటున్నాడు. కాబట్టి నీతిమంతులమైన మనము ఎవ్రీడే మనం మారుతూ ఉండాలి. ఒకటి. రెండోది, దేవుని ప్రధానమైన విషయాల ప్రత్యక్షత కలిగి ఉండాలి. బైబిల్లో ప్రధానమైన విషయాలు ఏంటి? ప్రధానమైన విషయాలు అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, ఇతరులు నీకేం చేయాలనుకుంటున్నావో అది మొదట నీవు చేయము, న్యాయము, కనికరము, విశ్వాస్యత అనేవి ప్రధానమైనవి. ఈ ప్రధానమైన విషయాలను గురించినటువంటి ప్రత్యక్షత మన జీవితంలో లేకపోతే మనము రక్షింపబడుట దుర్లభం అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. సో కాబట్టి ఆత్మీయ సహవాసంలో మనం ఎదుగుతూ ఉండాలి. నీకు నీవుగా ఒంటరిగా నువ్వు బ్రతకకూడదు, లోతులాగా
సొదొమ గొమొర్రా పట్టణాలలో తనకు తాను తన మనసును ఒప్పించుకొంచు వారి చెడు ప్రవర్తనను బట్టి తనను తాను బాధపడుతూ అక్కడే ఉండిపోయినాడు, కానీ అబ్రహాము దగ్గరికి రాలేకపోయినాడు. అబ్రహాము దగ్గరికి వచ్చి ఉంటే అతనికి ఆత్మ సంబంధమైన సహవాసం దొరికేది, కాబట్టి అతడు రక్షింపబడేవాడు. నీతిమంతుడే, కానీ ఆత్మీయ సహవాసం లేనందున అతడు రక్షింపబడుట దుర్లభం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి గర్వము మనల్ని రక్షింపబడకుండా చేస్తుంది. ఐహిక విచారములు, ధనమోసము మనల్ని ఏం చేస్తుందట? రక్షింపబడుట దుర్లభముగా మార్చివేస్తాం. కాబట్టి మనము మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాము. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమును ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా మీరు కట్టబడుచున్నారు అంటారు. సో ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నటువంటి మనము ఒక పాపి రక్షించబడటకు మనం సహకరిస్తే ఏమైతుందంట? మన అపరాధములన్నీ ఆయన కప్పివేస్తాడు, మన దోషములన్నిటి నుంచి మనకు విడుదల కలుగజేస్తాడు. అందుకనే భూలోకమంతా తిరిగి భూలోకమంతటిని ఒకవైపు పెట్టి ఒక పాపిని ఒకవైపు పెడితే, మారు మనసు పొందిన ఒక వ్యక్తిని ఒకవైపు పెడితే ఈ మనిషి ముందు ఆ భూలోకం అంతా కూడా నిలబడదంట. ఒక తరాజులో ఒకవైపు ఈ లోకం అంతటిని ఒక సైడ్ పెట్టి ఇంకొక సైడ్ మారు మనసు పొందిన ఒక వ్యక్తిని పెడితే ఈ వ్యక్తి వెయిట్ ఎక్కువ ఉంటాడు. అంటే దేవుని దృష్టిలో ఈ వ్యక్తి అంత విలువైన వాడు. అందుకనే మారు మనసు పొందడం, మారడం అనేది దేవుడు ఇష్టపడుతున్నటువంటి విషయం మన జీవితాల్లో. ఎప్పటికప్పుడు మన జీవితాన్ని చేంజ్ చేసుకోవడం, మార్చుకోవడం అనేది అవసరం. మనము మనుషులం, దేవుని పోలికలో సృజింపబడిన వాడు, దేవుని పోలికలో నడవలసిన వారు. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటాడు. నా పోలికలు నడవండి అంటాడు, నా పోలికలు జీవించండి అంట. దేవుని పోలికలు నడవడం కోసం మనం మారుతూ ఉండాలి. దేవుని పోలికలు చూసి మనము మన జీవితాలను చేంజ్ చేసుకుంటూ ఉండాలి. కనుక నీతిమంతులే రక్షింపబడుట దుర్లభమైతే, ఇప్పుడు చదవండి ఆ మాట. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మాట చదువుతాం. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుచును? కాబట్టి తీర్పు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే దేవుని ఇంటి దగ్గర స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనము చేంజ్ అవ్వాలి, మారాలి, వాక్య ప్రత్యక్షత కలిగి ఉండాలి. తర్వాత మనము ఏం చేయాలంటే ఆత్మీయ సహవాసంలో ఉండాలి. మనము ధనములకు కాదు దాసులమై ఉండాలి, దేవునికి మనం దాసులమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో కనుక ఆత్మ సంబంధమైన గర్వం లేని వారమై మనం దేవుని పోలికలను నడుచుకుంటూ మన జీవితాలను కొనసాగించాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం, తలలు ఉంచుదాం, కన్ను మూసుకుందాం. అత్యంత కృప కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. తీర్పు మా ఇంటి వద్దనే ప్రారంభమవుతుంది. నీతిమంతులే రక్షింపబడుట దుర్లభమైతే అవిధేయులు, భక్తిహీనులు, పాపులు ఎక్కడ నిలుస్తారు నాయనా? ఏదో మేము ప్రతిదినము మారడానికి మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే ఒక పాపి విషయమై నీవు అధిక సంతోషం కలిగి ఉన్నావు. దేవానికి వందనాలు. ఈ వాక్యములో ప్రధానమైన విషయాలను మేము మరచి ఒక యాజకుని వలె, లేవీయుని వలె ఇదిగో నాయన పొరుగువానికి సహాయం లేని, చేయలేని స్థితిలో ఉంటే మేము రక్షింపబడుట దుర్లభం అంటున్నావు. ఒక సమరయునికున్న ప్రత్యక్షత వారు కలిగి లేరు అని మీ వాక్యముతో తెలియజేస్తూ ఉంటున్నావు. అదే రీతిగా ప్రభువా, సొదొమ గొమొర్రా అనే ఘోరమైన పాపము కలిగిన పట్టణాలలో నీతిమంతుడైన లోతు తన మనస్సును నొప్పించుకొనుచు వారి దుష్ట ప్రవర్తనను బట్టి బాధపడుతూ తండ్రి అక్కడే ఉండిపోయినాడు. ఆత్మీయ సహవాసము లేనివాడుగా, ఆత్మీయ సహవాసము లేనివాడు రక్షింపబడుట దుర్లభం అంటున్నావు. దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను అదే రీతిగా ప్రభా, మరి ఈ వాక్యంలో చూసినట్లుగా ఆ పరిచయం వలె నీ మాటలను అనుసరిస్తూ ప్రభా, మరి తనకంటే తక్కువ వారితో పోల్చుకుంటూ ఆత్మ సంబంధమైన గర్వం కలిగిన
నీతిమంతులు రక్షింపబడుట దుర్లభమని నీ వాక్యంలో తెలియజేస్తూ ఉంటున్నావు. ప్రభువా నీకు వందనాలు. నీ ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్న ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడై ఉండి తన ముఖమును చిన్నబుచ్చుకొని వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. మేము దేవునికి దాసులమై ఉండాలని, సిరికి కాదు దాసులమై ఉండాలి అని నీ వాక్యంలో తెలియజేస్తా ఉన్నాం. ప్రభువా ఇదిగోనైనా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి నీ కృపను అనుగ్రహించండి. విశ్వాసం ద్వారా కృపచేతని రక్షింపబడ్డాము కానీ మారడానికి ఇష్టపడతలేము. ప్రధానమైన విషయాలను గురించిన ప్రత్యక్షత లేని వారుగా ఉంటున్నాం. ఆత్మీయుల యొక్క సహవాసం లేని వారు, ఆత్మీయ సంబంధమైన గర్వము కలిగిన వారు రక్షింపబడుట దుర్లభం అంటున్నావు నాయన. ప్రభా ఇదిగో మేము ఆత్మీయ సహవాసము కలిగి తండ్రి దేవుని పోలికలో నడుచుకొనుటకు మమ్మల్ని మేము సిద్ధపరచుకొనిచుండగా ఈ సమయాన్ని దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.